వృషభ రాశి వారికి నవంబర్ 18, 19, 20 తేదీలలో వి అనే వ్యక్తి ద్వారా ఒక షాకింగ్ సంఘటన అయితే జరగబోతోందండి. ఒంటరిగా కూర్చొని మరీ వినండి. ఇది వదిలితే మాత్రం జన్మంతా కూడా నరకం అనేది అనుభవించాల్సి వస్తుంది. వృషభ రాశి వారి కంట వీడియో పడింది అంటే ఈశ్వరుని అనుగ్రహంగా భావించి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. మీకు జరగబోతున్న నష్టాల గురించి క్లియర్గా తెలుస్తుంది. వాటికి పరిహారాలు కూడా ఈ వీడియోలో చెప్పడం అయితే జరుగుతుంది. మీకు అంతా కూడా మంచి చేయడం కోసం మాత్రమే ఈ వీడియో తీయడం అయితే జరిగింది. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి హైప్ ఇవ్వండి. చూసే ప్రతి ఒక్కరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరి వీడియోలోకి వెళ్లే ముందు చాలా మంది కూడా చెప్పుకోలేనటువంటి సమస్యలతోటి సతమతం అయిపోతూ వాటిని ఎలా తీర్చుకోవాలో తెలియక ఇబ్బంది పడిపోతూ ఉంటున్నారు. అటువంటి వారి కోసం శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురూజీ రాజు గారు ఫోన్ నెంబర్ 8886000671. మీరు ఇప్పటి వరకు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకొని మీరు ఆశించిన మార్పులు మీ జీవితాలలో జరగలేదని చెప్పి బాధపడి ఉంటారు. కానీ ఇక్కడ అస్సలు అలా జరగదండి. మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, సంతానం లేక ఇబ్బంది పడుతున్న, భార్యాభర్తల మధ్య గొడవలున్నా, అప్పుల సమస్యలున్నా, శత్రువుల సమస్యలున్నా, మీకు ఎటువంటి సమస్యలున్నా కానీ ఆ సమస్యలు మొత్తం కూడా మీ యొక్క ముఖము, హస్తరేఖలు చూసి జ్యోతిష్యం అయితే చెప్తారు. ఎటువంటి సమస్యలైనా కానీ ఫోన్ ద్వారానే మీకు అసలైన అంటే ఫోన్ ఆన్లైన్ ద్వారా అసలైన సమస్యకు పరిష్కారం చెప్పబడుతుందన్నమాట. కాబట్టి వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. మాకున్నటువంటి ఎన్నో రకాలైన సమస్యలు కూడా గురువుగారు చేసిన పూజల వల్ల అవన్నీ తీరి ఈ రోజున మేము ఆనందంగా ఉంటున్నాము. అలాగే మీ జీవితాలలో కూడా సంతోషాలు రావాలి అంటే ఈ నెంబర్కి అయితే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. ఇక ఆలస్యం చేయకుండా మనం వృషభ రాశి వారి గురించి, వారి జీవితంలో జరగబోయే సంఘటనల గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారి గురించి మనం వ్యక్తిగతంగా మాట్లాడుకున్నట్లయితే కనుక వీరు ఇప్పుడు ప్రస్తుత కాలం గురించి మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది వీళ్ళకి అనే దాని గురించి మాట్లాడుకుందాం. వీరు వ్యక్తిగతంగా ఇప్పుడు చాలా స్టిమ్యులేట్గా అంటే చాలా ఒక క్రమశిక్షణ పద్ధతిలో ఉన్నారు అని చెప్పొచ్చు. ఎవరి గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా, ఎవరి యొక్క ఆలోచన విధానాలలో తలదూర్చకుండా, ఒకరి గొడవలలో తలదూర్చకుండా మేమేంటా, మా పనేంటా, మా యొక్క భవిష్యత్ ఏంటా అని చెప్పి వీటి గురించి, వీరి యొక్క కుటుంబం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ జీవితాన్ని అలా సాఫీగా ముందుకు నెట్టుకెళ్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఎంత సాఫీగా జీవితం ఉన్నప్పటికీ కూడాను కొన్నిసార్లు మనిషికి మనశ్శాంతి, ప్రశాంతత అనేది ఉండకుండా ఉంటుంది కదండి. అలాగే వీరి యొక్క జీవితంలో వీరు ప్రస్తుతం కొంచెం మానసికమైన ఆందోళనలకు, అంతేకాకుండా డబ్బుకి సంబంధించి కొన్ని రకాలైన సమస్యలతోటి, కొన్ని రకాలైన అప్పులతోటి సతమతమైపోతున్నారు అని కూడా చెప్పొచ్చు. వీరు అంటే ఎక్కువగా నాకు ఇంత వస్తుంది, అంత వస్తుంది అని చెప్పి ఎంత ఎక్కువగా హోప్స్ పెట్టుకొని బిజినెస్లు చేసేవారికి కానీ, వ్యాపారాలు చేసేవారికి కానీ హోప్స్ ఏవైతే ఎక్కువగా పెట్టుకుంటున్నారో వాటికి తగినంతగా అంటే వీరు ఎంతైతే కోరుకుంటున్నారో అంత రావడం లేదు అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతూ ఉన్నారనమాట. అంటే ఇంత కష్టపడుతున్నాను కదా, నేను ఇంత కష్టానికి తగిన ఫలితం నాకు రావట్లేదే, కొంత మాత్రమే వస్తుందే, ఖర్చులు ఎక్కువైపోతున్నాయి, కుటుంబ ఖర్చులు పెరిగిపోతున్నాయి, పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు, వాళ్ళకి చదువు ఏంటి, వాళ్ళ భవిష్యత్ ఏంటి అని చెప్పి ఒక రకమైన ఆలోచన విధానం అప్పుడప్పుడు కూడా వీరిని కృంగ తీసేస్తూ ఉంటుందన్నమాట. దీనివల్ల చాలా వరకు కూడా కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి ఇలా ఆలోచించే టైంలో కొంచెం ఎక్కువ తలనొప్పి అనేది వచ్చేస్తూ ఉంటుందన్నమాట. ఇక అంతేకాకుండా ముఖ్యంగా వృషభ రాశి వారు చాలా అంటే చాలా మంచివారండి. ఎదుటి వారిని నష్టపరిచే విధంగా, ఎదుటి వారి యొక్క మనస్సుని ఎక్కువగా నొప్పించే విధంగా, అంతేకాకుండా ఎదుటి వారికి హాని చెయ్యాలి అని చెప్పి వీరి యొక్క మాట తీరు ఉండదు, వీరి యొక్క పని తీరు ఉండదు. కాకపోతే పైకి మాత్రం చాలా రఫ్ అండ్ టఫ్గా కనిపిస్తారు. అంటే కొంచెం గంభీరంగా ఎవరితోనైనా కానీ
పోటాపోటీగా గొడవలాడే విధంగా కొంచెం ఆ యొక్క మాట విధానం కూడా కొంచెం కోపంగా ఉంటుందన్నమాట. అంటే కొంతమంది ఏంటంటే అమ్మ ఇట్రా అమ్మ తల్లి బంగారు తల్లి అని చెప్పి సున్నితంగా పిలుస్తారు, మరి కొంతమంది ఇట్రారా అని చెప్పి పిలుస్తారనమాట. అలా ఆ యొక్క రెండవ విధానంలో వీరి యొక్క మాట తీరు ఉంటుంది. అలా అని చెప్పి వీరికి ప్రేమ లేదు అని చెప్పి అనుకుంటే చాలా పెద్ద తప్పండి. కాకపోతే మనసులో ఉండే భావాలను ఎప్పుడూ కూడా బయటికి వ్యక్తపరచడంలో వృషభ రాశి వారు వెనకమాలే ఉంటారు ఒక అడుగు. ఎందుకు అంటే వీరికి ప్రేమను చూపించడం రాదు, ఇక బాధను వ్యక్తపరిచి నా బాధ ఇది అని చెప్పి నలుగురితో చెప్పుకొని బాధపడటం కూడా రాదు. ఏదైనా కూడా ఒకరికి చెప్పడం వల్ల ఉపయోగం ఏముంది, నాది నేనే పడాలి కదా, నా కష్టాలు నేనే అనుభవించాలి కదా, నావి నాకు తప్పవు కదా అని చెప్పి ఈ యొక్క మనస్సుని ఒక రాయిలాగా మార్చుకొని ఒక అంటే వస్తువులాగా ఎప్పుడూ కూడా కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారనమాట. చిన్నతనం నుంచి కూడా ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరి యొక్క నెత్తి మీద పడటంతో ప్రతి పనిని కూడా ఎంతో కష్టపడి ఆ పనుల యందు కొంచెం ఏకాగ్రతను చూపించి ఆ పనిలో స్థిరత్వాన్ని అంటే సంపాదించుకొని కుటుంబానికి చిన్న వయసు నుంచే మేమున్నాము అని చెప్పి ఒక భరోసాను అందించిన వారిలో వృషభ రాశి వారు మొదటి స్థానంలో ఉంటారు అని చెప్పి చెప్పొచ్చు. ఇలా కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు, ఎన్నో ఇష్టమైన కోరికలు, ఆశలు అన్నీ కూడా చంపుకొని వీరికంటూ ఒక ప్రత్యేకత అంటే ఒక ప్రత్యేకమైన జీవితాన్ని, మేము ఇంత సంపాదిస్తున్నాం కదా, మా డబ్బును మేము వాడుకోవాలి, మాకు నచ్చినట్లుగా మేము ఖర్చు పెట్టుకోవాలి, మాకంటూ కొన్ని కోరికలు ఉంటాయి కదా, ఆ కోరికలను తీర్చుకోవాలి అన్న ఉద్దేశంతో ఏ రోజు కూడా వీరు కష్టపడరు. వీరెప్పుడూ కూడా కుటుంబం యొక్క మంచి, పిల్లల మంచి, తల్లిదండ్రుల మంచి, వీరి కోసం మాత్రమే కష్టపడతారు. వీరి కోసం తక్కువగా ఆలోచించుకుంటూ ఉంటారు. వృషభ రాశి వారిని మనం గమనించినట్లయితే, ముఖ్యంగా మగవాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే వీరు కనీసం బట్టలు కూడా తక్కువ వేసుకుంటారనమాట. అంటే ఎక్కువగా పదే పదే చూసిన వస్త్రాలన్నీ కూడా కొనేసేయడం, షాపింగ్ ఎక్కువ చేసేయడం అలా చేయరు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారో లేదంటే కనుక ఏదైనా పండగ, ఇంపార్టెంట్ పండుగ, ఇప్పుడు సంక్రాంతి అటువంటివి ఫెస్టివల్స్ వస్తేనే తప్పితే ఎక్కువగా వీరు డబ్బు అనేది అనవసరంగా ఖర్చు చేయరనమాట. కాబట్టి కొంచెం వీరికి డబ్బు మీద జాగ్రత్త కూడా ఎక్కువగానే ఉంటుంది అని చెప్పి చెప్పుకోవచ్చు. కాకపోతే కొన్ని రకాలైన మనుషులను, ముఖ్యంగా బంధువులలో నావారు అని చెప్పి అనుకున్న మనుషులను నమ్మి చాలా వరకు కూడా బాధపడ్డ రోజులు ఎక్కువగా ఉన్నాయి వీరు. ఎందుకు బాధపడ్డారు అంటే కనుక, ఎప్పుడైనా కానీ రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు అవుతాయి అన్నది ఎంత నిజమో, మన మనసులో ప్రేమ ఎంత ఉంటుందో అవతలి వారి యొక్క మనసుల్లో కూడా అంత ప్రేమ ఉంటేనే ఇక్కడ ఆ యొక్క బంధం అనేది స్ట్రాంగ్గా నిలబడుతుంది. ఎప్పుడూ కూడా నేనే ప్రేమ చూపించి అవతలి వ్యక్తి నుంచి ప్రేమ ఏది కూడా రాకుండా ఉంటే నా ప్రేమకు ఇక్కడ అర్థమే ఉండదు. అవును కదండి. అలాగే మీరు ఎప్పుడూ కూడా నా వాళ్ళు, నా బంధువులు, నా రక్త సంబంధికులు అని చెప్పి మీరు అంటే ఎక్కువగా సహాయం చేయడం, ఎక్కువగా వారికి అవసరాలు తీర్చడం, వారికి ఏదైనా కానీ ముఖ్యమైన పని ఉంటే కనుక, ఏదైనా ఫంక్షన్లు, పార్టీలు, లేదంటే ఏదైనా ఆపదలో ఉంటే మేము ఉన్నాము అని చెప్పి వారికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఉండటం, ఎంత ఒక 500, ఒక 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు అవసరమైనంత డబ్బునైనా కానీ వారికి సహాయం చేయడానికి ముందుండటం, ఇలా ఎప్పుడూ కూడా మీరు చేస్తూ ఉంటారే తప్ప అవతలి వ్యక్తులు మాత్రం మిమ్మల్ని ఒక వస్తువులాగా, అంటే కేవలం అవసరాల కోసం మాత్రమే వాడుకుందాము, అవసరం తీరిపోయిన తర్వాత వీరితో మనకి అవసరం లేదు అన్నట్లుగానే ప్రవర్తించడాన్ని చూసి అది మీరు గమనించి నేను నా అనుకుంటున్నానే వీరు నా వాళ్ళు అనుకోవడం లేదే అని చెప్పి చాలా వరకు కూడా బాధపడిన రోజులు ఉన్నాయి. ముఖ్యంగా ఒక్కొక్కసారి అనారోగ్యం, అంటే ఆరోగ్యం బాలేనప్పుడు కూడా వారి యొక్క అండ, తోడు, వారి యొక్క ధైర్యం గల మాటల కోసం ఎన్నోసార్లు మీరు ఎదురు చూశారు. అయినప్పటికీ కూడాను వారి నుంచి మీరు ఆశించినంత ప్రేమ దొరకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మనస్సులోనే చాలా వరకు కూడా బాధపడి ఊరుకున్నారు అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. ఇలా వృషభ రాశి వారి గురించి చెప్పుకుంటూ పోతే కనుక జీవితంలో ఎన్నో కష్టాలను, ఎన్నో సమస్యలను, ఎన్నో బాధలను అలా ప్రతి ఒక్కటి కూడా వీరు స్వంతంగా అనుభవించి ఏదైనా కూడా తెలుసుకున్నదే అయి ఉంటుందన్నమాట. కాబట్టి వీరు పైకి కనిపించేంత కోపాన్ని, ఆవేశాన్ని ప్రదర్శిస్తున్నప్పటికీ మాత్రం మనసు మాత్రం
మాత్రం చాలా మంచిదండి. వీరి యొక్క లైఫ్ పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు. ఎందుకు అంటే కనుక వీరు ఎన్ని కష్టాలు పడ్డారో, ఎక్కడ అవమానింపబడ్డారో, లేదంటే కనుక ఎక్కడ వీరికి విలువ దక్కలేదో ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని ఒక కసి, ఒక పట్టుదలతోటి జీవితం అంటే ఏంటి అని చెప్పి పూర్తి అవగాహన తెలుసుకొని వీరు పడిన కష్టాలు, వీరు పడిన అవమానాలు అనేవి వీరి పిల్లలకి కానీ వీరి యొక్క లైఫ్ పార్ట్నర్కి కానీ రాకూడదు అన్న ఉద్దేశంతో వారి కోసం చాలా ఆలోచించి చాలా సాక్రిఫైజులు చేసి వారికంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంఘంలో తీసుకొచ్చిన వారిలో వృషభ రాశి వారు ముందుంటారు. కాకపోతే అన్నీ మనం ఎప్పుడూ కూడా ప్లస్లే చెప్పుకుంటే సరిపోదు కదండి. మనం మైనస్లు కూడా మాట్లాడుకున్నప్పుడు మాత్రమే అసలు మనం ఎలా ఉండాలి అనేది మనకు తెలుస్తుంది అన్నమాట. మీరు కొంచెం కోపాన్ని, ఆవేశాన్ని తగ్గించుకోండి. ఎదుటి వ్యక్తులను గుడ్డిగా నమ్మడం మానుకోండి. మీకు ఎంత రక్త సంబంధికులైనా కూడా పర్లేదు, మీకు ఎంత దగ్గర స్నేహితులు, చిన్ననాటి నుంచి ఒకే చోట పెరిగిన స్నేహితులైనా కానీ పర్లేదు, ఎవ్వరిని కూడా అంత తేలికగా నమ్మకండి. ఎందుకంటే ఇక్కడ రక్త సంబంధికులే అవసరాల కోసం వాడుకుంటుంటే ఇక ఎవరో స్నేహితులు చిన్నప్పటి నుంచి కలిసి పెరిగినంత మాత్రాన వారు మీ రక్త సంబంధం కాదు, మీ యొక్క బరువు బాధ్యతలు రేపటి రోజున నెత్తిన వేసుకోరు. ఎవరైతే మీకు చెడ్డగా ఉండండి, చెడు అలవాట్లకు గురి అవ్వండి, లేదంటే కనుక మేము మద్యం సేవిస్తున్నాం మీరు కూడా మద్యం తాగండి, మనం ఈ సెలవు రోజుల్లోనే కదా హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేసేది, ఈ ఒక్కరోజు కూడా పిల్లలు కుటుంబం అంటావేంటి, నువ్వు మాతో పాటు తిరుగు, టైం పాస్ చెయ్యి, ఎంజాయ్ చెయ్యి, ఒకటే జీవితం, ఇటువంటివన్నీ కూడా వేస్ట్ మాటలు అనమాట. సో అవేంటి అంటే కనుక ఎప్పుడైనా కానీ మీరు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు ఉంటే ఆ 1,00,000 రూపాయలు ఉన్నప్పుడు అరే నా దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి అందరం పంచుకుందాం రా అని చెప్పి ఏ ఫ్రెండ్ అయినా ఫోన్ చేస్తాడా? ఏ ఫ్రెండ్ కూడా ఫోన్ చేయడు. అదే ఒక ఫుల్ బాటిల్ తీసుకొచ్చుకొని అరే నా దగ్గర ఫుల్ బాటిల్ ఉంది అందరం తాగుదాం రండి అని చెప్పి ఖచ్చితంగా పిలుస్తాడు వాడు. ఎందుకంటే అది మంచిది కాదు అని చెప్పి వాడి మనసుకు తెలుసు. అది నేనొక్కనే తాగి నేనొక్కనే ఎందుకు నాశనం అయిపోవాలి, నా చుట్టూ వాళ్ళని కూడా నాశనం చేయాలి అని చెప్పి పైకి మంచితనం అనే ముసుగు వేసుకొని పెద్ద డ్రామాలే ఆడుతున్నారండి ఈ యొక్క ప్రపంచంలో ప్రతి వాళ్ళు కూడా. ఒకవేళ ఈ మాట వింటుంటే మగవాళ్ళకి కోపం రావచ్చు, కానీ నన్ను క్షమించండి. ఎందుకు అంటే కనుక జీవితం అంటే ఇలాగే ఉందండి. మనం ఆరోగ్యం, ఇప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరుకోవాల్సింది ఏంటి? భగవంతుడా నాకు ఆరోగ్యాన్ని ఇవ్వు అని చెప్పి కోరుకోవాలి. ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదు, డబ్బు శాశ్వతం కాదు. ఆరోగ్యం ఉంటే డబ్బు ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ముందు మనం కోరుకోవాల్సింది ఆరోగ్యం, మనశ్శాంతి. కాబట్టి అటువంటి ఆరోగ్యాన్ని అనవసరమైన ఆ యొక్క రుచుల కోసము, ఆ మొత్తుల కోసము, లేదంటే కనుక ఎవరి కోసమో మనం మొహమాట పడి వారి కోసం ఇదవ్వటము అనేది కరెక్ట్ పద్ధతి కాదనమాట. వృషభ రాశి వారి యొక్క పురుషులు మాత్రం ఈ చిన్న విషయాన్ని తెలుసుకోవాలి. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే వీళ్ళల్లో కూడా మైనస్ పాయింట్లు ఉన్నాయి. ఏంటి అంటే కనుక వీళ్ళకు కూడా మగవాళ్ళకి లాగానే ఆడవాళ్ళకు కూడా కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ. చాలా చాలా మంచి చెడు ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఆ కోపం వచ్చినప్పుడు. ఎందుకంటే కోపం ఎప్పుడైతే మనిషి ఎక్కువగా వస్తుందో అప్పుడు ఆలోచన తత్వం అనేది ఆగిపోతుంది అనమాట. ఏం మాట్లాడుతున్నామో కూడా తెలియకుండా మూర్ఖంగా మాట్లాడేస్తూ ఉంటాము. అది మీ తప్పు కాదు, కోపం యొక్క తప్పు. కాబట్టి కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకోండి. మీరు కష్టాలు పడ్డారు, బాధలు పడ్డారు, అసలు మనుషుల వ్యక్తిత్వాలు ఏంటి, జీవితం అంటే ఏంటి అనేది మీకు పూర్తి అవగాహన ఉంది. వీటి వల్లే కొంచెం మానసికంగా కొంచెం బలహీనంగా ఉండి కోప్పడుతున్నారే తప్ప మీకు అంటే ఎవరినైతే అరుస్తున్నారో వాళ్ళ మీద మీకు ప్రేమ లేదని కాదు. కానీ అది అవతల వారికి అర్థం కాకపోవచ్చు. మీరు అరుస్తున్నది ఒక్కటే వారు చూడొచ్చు. దానివల్ల ఏమవుతుంది అంటే కనుక ఒకరి మధ్య ఒకరికి మనోభావాలు దెబ్బతిని కొంచెం శత్రుత్వాలు, పగలు అనేవి పెరుగుతాయన్నమాట. కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకుంటే జీవితం చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది, హాయిగా గడిచిపోతుంది అన్నమాట, ఎటువంటి ఇబ్బందులు అనేవి లేకుండా. ఇక ముఖ్యంగా వి అనే వ్యక్తి ద్వారా మీకు జరగబోయేది మనం మాట్లాడుకుంటే ఇప్పుడు వి అనే వ్యక్తి ద్వారా చాలా వరకు కూడా మీకు నష్టాలు జరగబోతున్నాయి. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే కనుక మొదట అసలు ఈ వి అనే వ్యక్తి ఎవరు అనేది మాట్లాడుకుందాం. ఈ యొక్క వి అనే వ్యక్తి మీ యొక్క కుటుంబంలో ఒకరు. మీకు రక్త సంబంధమా అంటే కొంచెం దగ్గర బంధుత్వం, రక్త సంబంధం కలుస్తుంది. అలా అని చెప్పి మీ యొక్క
తోబుట్టువు కాదు, లేదంటే మీరు కన్న బిడ్డలు కాదు, లేదంటే కనుక మీ యొక్క తల్లిదండ్రుల్లో అయితే మాత్రం కాదు, కానీ మీ యొక్క రక్తం అయితే కలుస్తుందన్నమాట. కాకపోతే మీ యొక్క సొంత బంధువులలో అంటే మీ ఇంటి పేరు వారి ఇంటి పేరు ఒకటే అవుతుంది. ఆ వ్యక్తి కూడా ఒక స్త్రీ అన్నమాట. ఈ యొక్క స్త్రీ ద్వారా ముఖ్యంగా చాలా వరకు కూడా నష్టాలు పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ యొక్క స్త్రీ మీతో ప్రేమగా ఉన్నట్లు నటిస్తూ మీరు నావారు అని చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టుకుంటూ ఎప్పటికప్పుడు కూడా మీరే మా ప్రపంచం, మీరే మాకు ముఖ్యం అన్నట్లుగా ప్రవర్తిస్తూ అసలు మీరు లేకుండా మేము ఏ పనులు కూడా చేయలేము, అన్నింటికీ కూడా అండగా భరోసాగా నిలబడాలి అని చెప్పి చెప్తూ మిమ్మల్ని పూర్తిగా బుట్టలో పడేసుకునే ప్రయత్నం అయితే చేస్తుందన్నమాట. అంటే ఇక్కడ మీరు మంచితనానికి చాలా తేలికగా పడిపోతారు. అవతలి వ్యక్తుల వల్ల ఎన్ని నష్టాలు జరిగాయి, ఎన్ని కష్టాలు వచ్చాయి, అవతలి వారు మాకు గతంలో ఏ రకంగా ఉపయోగపడ్డారు, ఇవి ఏవి కూడా ఆలోచించరు. మీరు కేవలం ఇప్పుడేం మంచిగా మాట్లాడారా ఆ మంచితనానికి లొంగిపోదామా అన్నట్లుగానే మీ యొక్క మనస్థితి ఉంటుంది. అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే మన గతం గురించి కూడా ఆలోచించుకోవాలి. ఎంత గతహ అని చెప్పి మర్చిపోయినప్పటికీ కూడాను అప్పుడప్పుడు మనకి హాని చేసే వాళ్ళ గురించి, మన యొక్క నాశనాన్ని కోరుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళేంటి అంటే కనుక పాము లాంటి వాళ్ళు. పాము ప్రేమగా మనం దగ్గరికి తీసుకొని దానికి పాలు పోస్తే అది విషం చిమ్మకుండా ఉంటుందా? అలాగే మన యొక్క బంధువులలో కూడా అలా విషాన్ని చిమ్మే పాములైతే ఉన్నారనమాట. కాబట్టి ఈ వి అనే స్త్రీ ద్వారా చాలా జాగ్రత్తగా ఉండండి. కేవలం అవసరాల కోసం మాత్రమే మీ దగ్గరికి వస్తుంది. అవసరం తీరిపోయిన తర్వాత దూరంగా నెట్టేస్తుంది. మళ్ళీ అవసరమైనప్పుడు ఎంత దూరంలో ఉన్నా మళ్ళీ దగ్గర అవుతుంది. మళ్ళీ అవసరం తీరిపోయిన తర్వాత మళ్ళీ నెట్టేస్తుంది. మిమ్మల్ని కేవలం ఒక వస్తువులాగా మాత్రమే అడ్డు పెట్టుకుంటుంది. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. తన వల్ల మీరు చాలా వరకు కూడా ఇటు టైంని నష్టపోతారు, ఇటు ధనాన్ని మరి నష్టపోతారు, ఇటు నలుగురిలో పలుకుబడిని కూడా నష్టపోతారు, ఇటు కుటుంబంలో కూడా కొన్ని రకాల గొడవలు వస్తాయి తన వల్ల. కాబట్టి ఈ వ్యక్తితో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఏంటి అంటే ఏంటి అంతవరకే, అంతేకాని జేబులో రూపాయి కదలకూడదు. మాట వరకు మాట్లాడొచ్చు కానీ టైంను వృధా చేసుకోవద్దు మీకోసం అని చెప్పి. కాబట్టి ఈ వ్యక్తితో చాలా జాగ్రత్తగా ఉండకపోతే మాత్రం ఇంకా చాలా పరిణామాలకు ఈ వ్యక్తి చాలా గొడవలకు కూడా దారి తీయవచ్చు అనమాట. తన వల్ల కొన్ని షాకింగ్ గొడవలు కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఈ వి అనే వ్యక్తి ద్వారా మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు కనుక వదిలితే జన్మంతా నరకం అనుభవించాల్సి వస్తుంది. ఎందుకంటే అన్ని కోల్పోయిన తర్వాత, ఒక రకంగా చెప్పాలి అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కదా. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటేనే మాత్రం మంచిది. ముందుగానే మీరు గ్రహించగలిగారు అంటే కనుక నిజంగా అది ఈశ్వరుని అనుగ్రహమే. అంతేకాకుండా కోపాన్ని ఆవేశాన్ని కూడా కంట్రోల్లో ఉంచుకోండి. ఓర్పుగా ఉండండి. మీ యొక్క సహనం ఎప్పటికైనా కానీ మిమ్మల్ని గెలిపిస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక ఈ 3 రోజుల విషయానికి వస్తే ఈ 3 రోజులు కూడా మీకు వృత్తిపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, చిన్న పెద్ద బిజినెస్ల పరంగా, రియల్ ఎస్టేట్ వారికి, రాజకీయ రంగంలో ఉన్న వారికి, సినీ రంగ పరిశ్రమల్లో ఉన్న వారికి, విద్యా వైద్య రంగంలో ఉన్న వారికి అందరికీ కూడా ఓవర్గా లాభాలు రావు. అలా అని చెప్పి తక్కువగా రావు. కొంచెం అలా మీడియంగా నడుస్తూ ఉంటాయి. కొంచెం అసంతృప్తి అవుతారు ఈ యొక్క వృత్తి అందు. అయ్యో అనుకున్నంత డబ్బులు రావట్లేదే అని చెప్పి కొంచెం డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. కానీ తప్పదు. కొన్నిసార్లు ఎప్పుడూ కూడా మనకి మన హ్యాండ్ అప్ రేంజ్లోనే ఉంటాయి. అంటే పైకే ఉంటే కనుక మనం ఆగం కదండి భూమి మీద. కాబట్టి దేవుడు అప్పుడప్పుడు కూడా కొంచెం తగ్గిస్తూ ఉంటారనమాట. అన్నింటికీ మనసును సిద్ధపరచుకోవాలి. ఎంతవరకు ప్రాప్తమో అంతవరకే దక్కుతుంది. కాకపోతే కష్టాన్ని మాత్రం నమ్ముకోండి. కష్టపడిన వాడు ఎప్పుడైనా పైకి వస్తాడు. ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక రియల్ ఎస్టేట్ వారికి కూడా కొంచెం అంతంత మాత్రంగానే ఉంటాయన్నమాట. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులు మాత్రం చాలా కష్టపడాలండి చదువు యందు. ఈ మధ్య మీకు చదువు యందు చాలా నిర్లక్ష్య ధోరణి ఎక్కువైపోయింది విద్యార్థులకి. ఏముందులే ఆ టైంలో చదువుదాంలే అని చెప్పి అనుకుంటారు. ఒకేసారి 10 పుస్తకాల్లో చదవాలంటే చాలా కష్టం అవుతుంది. అలా కాకుండా ఏ రోజు ఆ రోజు చదువుకుంటే ఆ 10వ రోజు మీరు అంతా చూసుకుంటే తేలిగ్గా ఉంటుంది తప్ప ఒకేసారి కష్టపడతాంలే అని అనుకోవడం చాలా తప్పండి. కష్టపడండి. కష్టపడితేనే ఫలితం ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువ వస్తుంది. ఒకవేళ కష్టపడలేదు అంటే ఫలితం ఆశించడం కూడా తప్పే అవుతుంది కదా. సో ఆ విషయాన్ని గుర్తుంచుకోండి. ఇక లవర్స్ అన్న విషయానికి వస్తే లవర్స్ పరంగా చూసుకుంటే
కొంచెం డిస్టర్బెన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అది కూడా ఈ కోపం ఆవేశం వల్లే. కాస్త కోపాన్ని కంట్రోల్ చేసుకొని ఆవేశాన్ని తగ్గించుకొని కొంచెం ఒకరికి కోపం వచ్చినప్పుడు ఒకరు సైలెంట్గా ఉండండి. అమ్మాయిలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇప్పటి రోజుల్లో అంత ప్రేమను చూపించి అంత సిన్సియర్గా ఉండే వాళ్ళైతే చాలా తక్కువ మంది ఉన్నారు. జస్ట్ అమ్మాయిల దగ్గరికి అవసరాల కోసం మాత్రమే వచ్చి అవసరం తిరిగినాక వెళ్ళిపోయి తర్వాత నిదానంగా ఒకేసారి దూరం పెట్టకపోయినా నిదానంగా చాలా తెలివిగా దూరంగా పెట్టేస్తూ ఉంటారు అబ్బాయిలు. కాబట్టి మనసుని జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే ఒకసారి విరిగిందంటే మళ్ళీ కోలుకోవడం చాలా కష్టం అవుతుందన్నమాట. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు ముఖ్యంగా వృషభ రాశి వారు ప్రతి శనివారం కూడా కుదుర్చుకొని ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళే ప్రయత్నం చేయండి. మీకున్న అర్ధిష్టి చాలా వరకు కూడా తగ్గిపోతుంది. భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు అవుతూ ఉంటే కనుక శివాలయానికి వెళ్ళినప్పుడు రావి చెట్టు కింద ఉన్న నాగమయ్య రాతి బొమ్మలు ఉంటాయి కదండి, అంటే 2 నాగేంద్ర సాములు కలిసిన ఆ యొక్క రాతి విగ్రహం ఉంటుంది కదా, దానికి ఏం చేస్తారు అంటే కొంచెం పసుపు కుంకుమ పాలు పోసేసి ఒక జిల్లేడాకు వేసి జిల్లేడాకు మీద ఆవు నెత్తితో దీపారాధన చేయండి. బెల్లం నైవేద్యంగా పెట్టండి. దీనివల్ల చాలా వరకు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు సమస్యలు అనేవి తగ్గిపోతాయి. ఇంట్లో ప్రతిరోజు కూడా నిత్యం దీపారాధన చేసుకుంటూ ఉండండి. గోమాత సేవ చేసుకుంటూ ఉండండి. ఏదైనా కానీ ఒక శనివారం రోజు కుదుర్చుకొని ఒక 3 శనివారాల రోజు శనిదేవునికి తైలాభిషేకం చేసి నువ్వులు బెల్లం కలిపిన లడ్డూని నైవేద్యంగా పెట్టి ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయండి. దీనివల్ల మీకున్న శని దోషాలు అనేవి చాలా వరకు కూడా తగ్గిపోతాయి. ముఖ్యంగా ఏదన్నా ఒక రోజు సోమవారం రోజు శివాలయంలో అభిషేకం చేయండి. అభిషేకం చేయడం వల్ల మీరు అనుభవిస్తున్న కర్మల నుంచి చాలా వరకు కూడా బయటపడవచ్చు. జీవితం అంతా కూడా సంతోషంగా బ్రతకొచ్చు. అర్థమైంది కదండి. మరి వృషభ రాశి వారికి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా ఓం నమః శివాయ అని చెప్పి కామెంట్ చేయండి. రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.